వినాయక చవితి బొమ్మ పెట్టుకున్నారు. వినాయకుడిని పెట్టుకున్నారు. అప్పటి వరకు వారు ప్రార్థన అదే మీరు భక్తితో చేసేటువంటి పూజలు అంటే మేము ప్రార్థన అంటున్నాను. అదంతా చేశారండి. చేసిన తర్వాత చివర్లో ఆహ్, ఎవరో ఒకళ్ళు ఆ డాన్స్‌లు అవి ఏసేటప్పుడు వినాయకుడి యొక్క చెయ్యి విరిగిపోయింది. ఆ బొమ్మ యొక్క చెయ్యి విరిగిపోయిందండి. అప్పుడు నిజంగా దేవుని యందలి భక్తి, భయం కలిగినటువంటి అక్కడున్నటువంటి ఏ బిడ్డైనా సరే వారికి ఏమి రావాలి ఆలోచన? దేవుడు కదా ఆయన. వినాయకుడంటే దేవుడని మీరు పూజిస్తున్నారు, భక్తితో భజనలు చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు గదా! మరి దేవుని యొక్క చెయ్యి ఇరిగినప్పుడు, ఆ చెయ్యి తిరిగి అతికించుకోగల శక్తి ఆయనకుండాలి గదా! ఒకసారి ఆలోచించండి. ఒకసారి గమనించండి. అది బొమ్మ. అది ఎవరు చేశారు? అది మట్టి అసలు దేనితో చేశారు? ఎలాంటి మట్టితో చేశారు? ఆ మట్టితో చేసేటప్పుడు అందులో ఓస్తారు, తొక్కుతారు. కాళ్ళతో తొక్కి, 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 తొక్కి బొమ్మ తయారు చేస్తారండి. కాళ్ళతో తొక్కబడినవాడు దేవుడై ఉంటాడా? ఒకసారి గమనించండి. కాళ్ళతో తొక్కించుకున్నవాడు దేవుడా? ఆ చెయ్యి ఇరిగిపోయినప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఆ చెయ్యి తీసుకొని, ఆ ఇరిగిపోయినటువంటి చెయ్యి తీసుకొని, ఆ అరచేతిలో ఒక దీపం వెలిగించి, ఆ విగ్రహానికి హారతిస్తున్నారు. ఇరిగిపోయిన చేతి మీద హారతిని పెట్టి ఇస్తున్నారు. ఇది ఎంత మూఢత్వం అండి. ఒకవేళ ఇరిగిపోయినటువంటి చెయ్యిని వారైనా అతికించాలి. లేదా ఆయన నిజమైన దేవుడు అంటున్నారు గదా మీరు. మా దేవుళ్ళే నిజమైన దేవుళ్ళు అంటున్నారు గాబట్టి,